రంగారెడ్డి జిల్లా గట్కేసర్ మండలంలో 3.5 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. గట్కేసర్ మండలం కేంద్రంతో పాటు ఫిర్జాద్గూడ, బోడుప్పల్, మేడిపల్లి, ప్రతాపసింగారం గ్రామంలో మహేందర్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో తాగునీటి సౌకర్యాన్ని అందించేందుకు చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నవంబర్ 1 నుంచి పింఛన్లు మహేందర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసిన తర్వాత చివరకు కేసీఆర్ గారి నాయకత్వాన 12-13 ఏళ్ళు నిరంతర పోరాటం ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, భారతదేశంలోనే ఈ కొత్త రాష్ట్రాన్ని మరి ఎవరు ఊహించిన రీతిలో ముందు తీసుకోవాలని చెప్పేసి పనిచేస్తున్నారు. మన ఒక జిల్లాకే 1,50,000 మందికి రైతుల రుణాలు కూడా మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి భూమి లేనటువంటి దళిత పేద కుటుంబాల్లో కూడా 3 ఎకరాలు ఇప్పిస్తానని చెప్పి కూడా 15 ఆగస్టు నుంచి ప్రారంభించినాం ప్రభుత్వం. గ్రామాల్లో ఇంటింటికి కూడా మంచినీళ్ళు తాపిస్తుంది ప్రభుత్వము. అదేవిధంగా మరి ఏదైతే కృష్ణా వాటర్ కానీ మరి ఎక్కడి నుంచి అయితే అవకాశాలు ఉన్నాయో తప్పకుండా ఎన్ని కోట్లైనా కూడా ఇలా కొన్ని గ్రామాల్లో పోతే మంచినీళ్ళు లేవని చెప్పేసి కూడా మహిళలు చెప్పినారు. తప్పకుండా అధికారులు కూడా చెప్పినాం, ఎక్కడైతే గ్రామాల్లో మంచినీళ్ళు లేవో వాళ్ళు తప్ప ఎన్ని కష్టాలైనా చెప్తున్నారు. మరి దీన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా మేము కూడా అధికారులకు ఆదేశాలు